చూడండి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని వాక్యం చదివిస్తూ ఉంది. ఎందుకని ఈ మాట ఉంది? క్రీస్తు యేసు మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు పక్షవాయు రోగి ఉంటాడు, 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉంటాడు. అక్కడే ఎవరు పట్టించుకోలేదు. కానీ యేసు ప్రభువు స్వయంగా వెళ్ళి ఆయనే అతను స్వస్థత పరిచి ఇంకెన్నటికీ నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడనమాట. అంటే యేసయ్య మనసు ఎదుటి వారి బాగును కోరుకుంటుంది. ఇంకా యేసయ్య ఎపిసాల ముందు పట్టబడిన స్త్రీని అందరూ కొడుతుంటే యేసయ్య వాళ్ళందరినీ ఒక మాటతో ఒక రాతతో గద్దించాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదు, నేను నిన్ను శిక్షించను, మరి ఇంకెన్నటికీ పాపం చేయొద్దు అన్నాడు. అంటే తప్పు చేసిన వ్యక్తిని ముఖాన్ని దులిపినట్టుగా మాట్లాడకుండా ఒక ప్రేమతో మాట్లాడారు. ఆ యేసయ్య చూపిన ప్రేమే ఇంకెన్నటికీ పాపం చేయకుండా ఆ స్త్రీని కాపాడింది. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి 5వ వచనం. సరేనా? దేవునికి స్తోత్రం.